హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి చికెన్ కర్రీ అండి. మాకు చికెన్ కర్రీ చేసుకోవడం తెలియదా అంటారేమో. చికెన్ కర్రీ డిఫరెంట్గా ఎప్పుడైనా మీరు కొబ్బరి పాలు వేసుకొని చికెన్ కర్రీ అనేది చేసుకున్నారా? ఇప్పుడు ఆ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కొబ్బరి ముక్కల్ని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లోంచి ఫస్ట్ కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీలోకి మనం కొబ్బరి ముక్కలు అన్నిటిని వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుని ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వాటరీగా వస్తాయి. వచ్చినప్పుడు ఇలా స్ట్రైనర్ పెట్టుకుని మనం కొబ్బరి పాలను అయితే దీంట్లోంచి సపరేట్ చేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలని సపరేట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆల్రెడీ మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిపాలు, అల్లం వెల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పౌడర్ అండ్ ఫైనల్గా గరం మసాలా. ముందుగా చికెన్ తీసుకుని చికెన్ నీట్గా వాష్ చేసేసుకోవాలండి. పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఫస్ట్ మ్యారినేట్ చేస్తున్నాను అండి. మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ అల్లం వెల్లి పేస్ట్, కారం, ధనియాలు జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మొత్తం చికెన్ మొత్తానికి మంచిగా పట్టించాలండి. ఇలా మసాలాస్ అన్నీ వేసేసుకుని చికెన్కి బాగా పట్టించేసుకోవాలండి. ఇలా నీట్గా పట్టించేసిన తర్వాత ఒక 1 అవర్ సైడ్కి పెట్టేసుకోవాలండి. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చికెన్ని. ఇలా ఒక ప్యాన్ తీసుకుని ఈలోపు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి సాల్ట్, పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఆనియన్స్ అనేవి మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే కనుక మనం దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా కుక్ అవుతాయి. అందుకనే నేను ఇందాక చికెన్లో ఈ పసుపు అండ్ సాల్ట్ని యాడ్ చేయకుండా ఇలా ఆనియన్స్లో సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్ అవన్నీ ముందే వేసేసాం కాబట్టి దీంట్లో ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అనేది వేయట్లేదు. ఇంకా డైరెక్ట్గా ఇలా వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ అనేది ఉంది కదండి, ఆ చికెన్ని దీంట్లో వేసేసుకుంటున్నాం. మొత్తం వేసేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టేసుకుని ఒక్క 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అలా ఉంచి దాని తర్వాత మూత తీసుకుని నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ చికెన్లోంచి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మూత పెట్టేసి ఇలా తీసుకుంటే మనకి వాటర్ అనేది చూసారా ఎలా వచ్చేసిందో, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే మనం కొబ్బరి పాలను యాడ్ చేయాలండి. ఇలా వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలను యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవడమేనండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల కొంచెం కర్రీ అనేది కొంచెం చప్పదనం అనేది వస్తుందండి. సో కారం కానీ మసాలాలు కానీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం కారము, మసాలా ఎక్కువే యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల కొంచెం చప్పదనం అనేది వస్తుంది కర్రీకి. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం కారంగా తినే వాళ్ళు ఉంటే. ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటే మన టేస్టీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.